ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో దంతెరాస్ త్రయోదశి ఏదైతే ఉందో దాన్ని దంతెరాస్ అంటారు. అది ఈ సంవత్సరం 2025లో ఏ టైంలో వస్తుంది, బంగారం కానీ ఏదైతే వెండి కానీ గోల్డ్ సిల్వర్ కొనదలుచుకున్న వాళ్ళు ఏ గడియల్లో కొనాలి, రెండోది అసలు దంతెరాస్ అంటే ఏమిటి అనేది చూద్దాం. సింపుల్గా దంతెరాస్ అంటే ఏంటంటే మన హిందూ సంప్రదాయ ప్రకారం దీపావళి పండగకి ముందు వచ్చే త్రయోదశి అనమాట. దాన్ని ధనత్రయోదశి అంటారు, దాన్ని దంతెరాస్ అంటారు. ఈ మన పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం దంతెరాసు శనివారం వస్తుంది. అయితే ఏదైతే త్రయోదశి తిథి ఉందో అది అత్యంత శుభప్రదంగా పరిగణించడం జరిగింది. ఇదంతా ఒక సెంటిమెంట్ అనమాట, నమ్ముతారా నమ్మరా అనేది కాదు, ఒక సెంటిమెంటు. అది ఎలా ఉంది, ఏముంటుంది అనేది చూద్దాము. అయితే ఈ దంతెరాస్ ఎలా వచ్చింది అంటే, ధన్వంతరి ఎవరైతే ఉన్నారో ఆయన భూమిపై, ఇది హెల్త్కి సంబంధించి ఏదైతే ధన్వంతరి పేరు వింటుంటారు కదా, ఆ ధన్వంతరి భగవాన్ ఎవరైతే ఉందో ఆయన భూమిపై అవతరించిన రోజు, అందుకే అది దంతెరాస్గా అయింది. త్రయోదశి రోజు కాబట్టి ధనత్రయోదశి అనటం జరిగింది. అయితే ఆ రోజు బంగారం కానీ వెండి కానీ విలువైనటువంటి ఏవైతే వస్తువులు కొనుక్కుంటామో, అంటే వాటితో పాటు ఉప్పు, గోమతి చక్రం, చీపురు అవి కొనుక్కోవటం కూడా శుభసూచకంగా భావిస్తారు. ఇదంతా ఒక సెంటిమెంట్ అనమాట. అయితే ఈ సంవత్సరం ఏదైతే దంతెరాస్ ధనత్రయోదశి ఉందో ఈ సెంటిమెంట్ ఏంటిది అంటే, ఎందుకు అంటే గోల్డ్ సిల్వర్ కొనాలి అనేది ప్రతి సంవత్సరం కనుక మనము ఒక సేవింగ్స్ మాదిరే, సింపుల్ అనమాట. ధనత్రయోదశి రోజు ఒక వస్తువుని అంటే బంగారం కానీ వెండి కానీ కొనుక్కుంటే లైఫ్ లాంగ్, అంటే ప్రతి సంవత్సరం కొనుక్కుంటూ పోతే ఒక విధమైన సేవింగ్స్ మాదిరి ఉంటుంది. నెంబర్ 2, గోల్డ్ సిల్వర్ ఎప్పుడు కూడా పెరిగాయి, తగిన తాత్కాలికమే, దీర్ఘకాలికంగా మాత్రం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఒక విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ కింద కూడా పాత రోజుల నుంచి కూడా ఒక సెంటిమెంట్ కింద చేయటం జరిగింది. అయితే చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు మ్యారేజెస్ అప్పుడు లేకపోతే ఏదన్నా ఈవెంట్స్ అప్పుడు కొనాలి అంటే పెద్ద మొత్తం కావాల్సి ఉంటుంది. అదే కనుక ఈ దంతెరాస్ రోజు మనం కనుక కొనుక్కుంటూ పోతే సింపుల్గా ఏమవుతుంది, ప్రతి సంవత్సరం ఎంతో కొంత యాడ్ అవుతుంది. అయితే కుములేటివ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కుములేటివ్ అయిపోతూ ఉందో కొనుక్కునేది కనుక పెరిగితే మన దగ్గరది కూడా పెరిగినట్టు, అంటే మనం కొనుక్కున్నది ఉంటుంది కాబట్టి పెరిగినట్టు. సపోజ్ ఒక టైంలో ఎప్పుడో ఒకసారి తగ్గింది అనుకోండి, ఉదాహరణకి అంటే స్తబ్దత, అంటే మామూలుగానే కొంచెమే పెద్దగా లేదనుకోండి, కొనుక్కునేది తక్కువలో దొరుకుతున్నట్టు. అందుకని ప్రతి సంవత్సరం ఇది ఒక ఎస్ఐపి మాదిరి అనమాట. సింపుల్గా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎట్లయితే ఉంటుందో అలానే ప్రతి సంవత్సరం చాలా పురాతన నుంచి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు, కొంటూనే ఉంటారు, ఏ రేటుకైనా కొట్టుకుంటారు. ఒక సెంటిమెంట్ అనమాట దంతెరాస్ ఆ రోజు. అయితే ఈ ధనత్రయోదశి మన దీపావళి పండగకి ముందు వస్తుంది, ఇక స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దీని నుంచే ఇక దీపావళి స్టార్ట్ అవుతుంది అనేది ఒకటి. అయితే ఈ రోజున అంటే ఎవరైతే ఉన్నారో భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి లక్ష్మీదేవిని, కుబేరుని కూడా పూజించడం జరుగుతుంది. ఏదైతే అంటే బంగారం వెండి అనగానే లక్ష్మీదేవి, బంగారానికి ఎవరయ్యా నిలువ అనగానే కుబేరుడు అనమాట. ఈ కుబేరుడు వీళ్ళిద్దరిని పూజించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు అదృష్టము, శ్రేయస్సు కలుగుతుందని ఒక నమ్మకం అనమాట. దీంతోపాటు ఈరోజే బంగారం కొనుక్కోవడం శుభప్రదం అని కూడా భావిస్తారు. అంటే రేటు గురించి చూడరు, శుభప్రదం అని భావిస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆర్నమెంట్స్ కొనకూడదు. ఎప్పుడైతే మీరు ఏదైతే కొనదలుచుకోరో కాయిన్స్ కొనుక్కోవాలి. 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే మనం ఎప్పుడు మార్చుకోదలుచుకున్నా కానీ ఇవన్నీ ఉండవు. అంటే ఏంది, ఆర్నమెంట్స్ అనుకోండి, మేకింగ్ అని, వేస్టేజ్ అని, తరుగని, మళ్ళీ డిజైన్లు మారిపోవటం, అవుట్డేటెడ్ అయిపోవటం. మళ్ళీ రెండోది ఈ గోల్డ్ సిల్వరు ఆర్నమెంట్స్ కొనుక్కుంటే మళ్ళీ మనము ఎప్పుడైనా చేయదలిచినప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే ఏమవుతుంది అంటే ఎప్పుడైనా ఏం కాదనమాట. అంటే మనం ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్కి మార్చుకోవచ్చు, లేదు పైసలు కావాలనుకుంటే మేకింగ్ వేస్టేజ్లు ఏముండవు కాయిన్స్ కాబట్టి పైసలు కూడా ధర పెరిగింది అనుకోండి, ధర పెరిగిన మందం మనకు వచ్చేస్తుంది ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ వచ్చేసింది.
ఈ డిజిటల్లో గోల్డ్ సిల్వర్ కూడా ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు అదే రోజు ధన్తెరస్ రోజు మనం కావచ్చు. కాకపోతే ఇప్పుడు శనివారం వచ్చింది కాబట్టి ఈటీఎఫ్లు ఇవన్నీ మనకి ఆన్లైన్లో కొనుక్కోవడానికి ఉండవు, ఎందుకంటే మార్కెట్ బంద్ ఉంటుంది శని ఆదివారం ఎక్స్చేంజ్. కాబట్టి మనం ఏం చేయాలి, ఫిజికల్గానే కొనుక్కోవాలి. ఇప్పుడైతే మామూలుగా అయితే వర్కింగ్ డే రోజు మండే టు ఫ్రైడే కనుక ధన్తెరస్ వస్తే డిజిటల్లో కొనుక్కోవచ్చు, లేదు అనుకుంటే ముందు రోజైనా కొనుక్కోవచ్చు, ఫ్రైడే రోజైనా. అంటే ఒక సెంటిమెంట్ కింద కొనుక్కున్నాము ధన్తెరస్లో అని అనే దానికోసం. మళ్ళీ వీటితో పాటు ఎక్కువ శాతం ఈ గోల్డ్ సిల్వర్ ఏవి కొంటారంటే లక్ష్మీదేవి కానీ వినాయకుడు ఆ విగ్రహాలు ఎక్కువగా కొనటం మంచిదని చెప్పేసి భావిస్తుంటారు. అయితే దీంట్లో ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కోవడానికి టైమింగ్స్ ఉంటాయి. ఇది ఏంటిదంటే ఎవరైతే కొనుక్కుంటారో ఈ గోల్డ్ సిల్వరు ఆ ధన్తెరస్ రోజు సకల సిరులకు అష్టైశ్వర్యాలకు సుఖ సంతోషాలకు ఎవరైతే అధినాయకురాలైనరో ధనలక్ష్మిని ఆమెని ప్రత్యేకంగా పూజించటం, ఆ రోజే మనం గోల్డ్ కానీ అది కొనుక్కోవటం ఈ పర్వదినం అనమాట. ఏది ధన్తెరస్ ఏదైతే పర్వదినం ఉందో ఆ లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి గోల్డ్ కొనుక్కోవటం వల్ల మనము ధనప్రదాతగా మనం ఒక సెంటిమెంట్ అనమాట. దాంతో ఎక్కువ శాతం ఇప్పుడు కాయిన్స్ కొంటారు కానీ పాత రోజుల్లో అయితే ఆర్నమెంట్సే కొనుక్కునే, అంటే జమ చేసుకొని 10,000 5,000 20,000 ఆ రోజు వెళ్ళి ఏవైతే వస్తువులు అంటే ఆభరణాలు కొనుగోలు చేయడం జరిగేది. వీటితో పాటు స్తోమత అంటే లేకుంటే వేరే పాత్రలైనా సరే వెండి కానీ కాకపోతే రాగి కానీ పంచలోహ పాత్రలు కానీ ఏదైనా సరే సెంటిమెంట్ అనమాట కొనుక్కోవటం జరిగేది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే సంవత్సరానికి వరకు మనకి ఇది సమృద్ధిదాయకం అని చెప్పేసి నమ్మటం జరుగుతుంది. ఇది ఏడాది పొడవునా మనకి ధనలక్ష్మి కృపా కటాక్షాలు ఉంటాయని నమ్మటం విశ్వసిస్తారనమాట. అయితే దీంతో ఏంది మన యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కానీ అనుగ్రహించే ఏదైతే ఫైనాన్షియల్ స్టేటస్ కోసం కుబేరుణ్ణి కూడా మన వాళ్ళు ధనత్రయోదశి రోజు పూజించడం జరుగుతుంది. ఆ రోజు వ్రతాచరణాలు కూడా ఆరాధించడం జరుగుతుంది. మళ్ళీ ఆ రోజు కుబేర యంత్రాలు కూడా పూజించడం జరుగుతుంది చేసి దాంతో అంటే ఏంటి మనకి అక్షయ సంపదలు కలుగుతాయనేది. ఇదే రోజు కూడా అక్షయ పాత్ర అని కృష్ణుడు ద్రౌపదికి ఇచ్చిన రోజు కూడా ఇదే అని చెప్పేసి భావించడం జరుగుతుంది. దీంతో పరశురాముడి కూడా ఇదే రోజని. అయితే ఇవన్నీ కూడా ఇంకొకటి ఏంటిది అంటే ఎక్కువ శాతం ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎవరికి అప్పులు ఇవ్వకూడదనేది, వృధా ఖర్చులు చేయకపోవటం, సేవింగ్స్ అనమాట సింపుల్గా. ఇదంతా ఒక సెంటిమెంట్తో కూడుకుంది. సెంటిమెంట్ కంటే కూడా సేవింగ్స్ కిందకి అనేది ఒక ఉద్దేశం అనమాట. అంటే ఈ గోల్డ్ సిల్వర్ సేవింగ్స్ చేయటం వల్ల ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో అమ్మాయి అనుకోండి మ్యారేజ్కి వస్తుంది, అబ్బాయి అనుకోండి కోడలికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ధనత్రయోదశి అనేది ఒక సెంటిమెంట్గానే కాకుండా ఎవరైతే నమ్మకాలు ఉన్నాయో ఏదైతే ఫండ్స్ ఫైనాన్షియల్గా ఉన్నారో ఎంతో కొంత కొనుక్కోవటం అనేది. ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది, 50 రూపాయలు 40 రూపాయలతోటి కూడా ఈటీఎఫ్లు చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి, సిల్వర్ ఈటీఎఫ్లు ఉన్నాయి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు దీనికి ధన్తెరస్కు సంబంధించి కానీ గోల్డ్ సిల్వర్ కానీ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఈసారి వచ్చి అక్టోబర్ 18 శనివారం రాత్రి 7:16 నుంచి 8:20 వరకు ఉంది అనేది ముహూర్తం అనమాట. ఇది మనము చూసి చేసుకోవచ్చు. అంటే అక్టోబర్ 18 మధ్యాహ్నం 12:18 స్టార్ట్ అయింది. ఇది త్రయోదశి తిథి కాబట్టి శనివారం వచ్చింది. అది రాత్రి 7:16 నుంచి 8:20 మధ్యలో ఇన్వెస్ట్ చేయటం అనేది. కాకపోతే ఆ త్రయోదశి వచ్చిన దగ్గర నుంచి ఇక ఆ రోజు ఆఫర్లు ఉంటాయి. ఇక మీరు షాప్స్ కొని ఎంక్వైరీ చేసుకొని, నా ప్రకారం అయితే మీకు చెప్పడం అయితే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు 1,30,000 దాటిపోయింది. అంటే 1 గ్రామ్ వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, 13,000 దాటిపోయింది. ఈ రోజు అయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది ఏంటిది అనేది చూడాలి. ఇప్పుడు 131,237 ప్లస్ జిఎస్టీ 3%, అంటే అప్పటికల్లా 1,40,000 రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మనం చేసే టైంకి అక్టోబర్ 15 మధ్యాహ్నం 1:45. ఇప్పుడు బుధవారం అంటే గురు శుక్ర ఇంకా 2 రోజులే ఉంది. ఇంకా 2 రోజుల్లో ఎంతో కొంత కొనాలి అనుకుంటే ఇది ఎంతవరకు తీసుకుపోతారు అనేది లేదు. ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళటం జరిగింది. ఇప్పుడు దీపావళి వరకు కూడా వెళ్ళేటట్టే కనపడుతుంది. మనం చూడవలసింది వరల్డ్ మార్కెట్లో ఏదైతే అబ్జర్వ్ చేస్తే 4234.11 డాలర్లు ఆల్ టైమ్ హైలో నడుస్తుంది ఇప్పుడు 2. ఏది డే హై, ఇయర్లీ హై, లైఫ్ టైమ్ హై. థ్యాంక్ యూ. సెలవు.